హలో ఫ్రెండ్స్, అయితే నేను ఇక్కడ మొత్తం మా సండేని సర్దడానికి అన్నీ ఇక్కడ తెచ్చాను. అయితే నేను డబ్బా అంతా తెచ్చేసరికి కరెక్ట్గా చూపిస్తాను. కరెక్ట్గా ఈడ కోతి ఉంది, నేను కరెక్ట్ ఈయనే ఉన్నా. ఆ కోతి ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ దాన్ని నోట్లో పెట్టేసింది. ఆలుగడ్డని నోట్లో పెట్టుకుంటూ నేనేమో భయపడలే. ఇట్లా డబ్బా ఉంటే డబ్బాను పట్టుకొని ఇట్లా వచ్చేసిన. అది మెల్లగా అక్కడికి వెళ్ళింది. ఆగండి, ఇంకోండి ఆలుగడ్డ పీస్ అది తీసుకొచ్చింది. మా డాడీ కర్ర తీసుకొని వచ్చిండు. అది మెల్లగా వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది మా పక్కింటికి. మళ్ళీ లాస్ట్ అక్కడ ఆగి ఆలుగడ్డ తినింది. అయితే ఇప్పుడు మీకు స్పెషల్ విషయం చెప్పబోతున్నా. అక్కడ ఆ చెట్టు మొత్తం కోతి ఫ్యామిలీయే. సరిగా చూడండి ఫ్రెండ్స్, అక్కడ కోతి ఎంత బుజ్జి పిల్ల ఉంది తెలుసు ఫ్రెండ్స్. ఒకటి అక్కడ కింద చూపి, అది కదా మమ్మీ కోతిని ఫస్ట్ చూపిస్తా. మమ్మీ కోతి, డాడీ కోతి, పిల్ల కోతి కింద ఉన్నారు. మమ్మీ కోతి పైన అగోండి కింద చూసారా అడ్వెంచరస్ చేస్తుంది పిల్ల కోతి. లెక్కనే అగోండి. బట్ ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్, ఇక్కడ కోతి ఫ్యామిలీ ఉందని. అక్కడ ఉన్నాయి అగోండి, అది లేచింది ఇప్పుడే. అక్కడ డాడీ పైన మమ్మీ. అగోండి కరెక్ట్ ఫోన్ మిడిల్లో చూడండి. అక్కడ దాని తల కనబడుతుంది మీకు, కానీ అది బ్రౌన్ కలర్ కాబట్టి. అగో ఇక్కడ ఇప్పుడే దిగింది. అగోండి దుంకింది, చూసిండ్రా? చూసి వాళ్ళ డాడీ కోతి అటు ఒక కోతి దుంకేసింది. మాకైతే ఇంట్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఇక్కడ ఒక కోతి ఫ్యామిలీ ఉందని ఫస్ట్ టైం చూస్తున్నాం. అగోండి ఫ్రెండ్స్, అటువైపు వెళ్ళిపోయింది ఒక కోతి. అయితే వాళ్ళ డాడీ కోతి దిగిపోయినట్టున్నాడు. డాడీ కోతి కింద ఉంది. ఆడ మధ్యలో ఆడ మధ్యలో మీకు ఇక్కడ కనబడిపో ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆకులు చాలా ఉండే మాకు క్లియర్గా కనబడుతుంది. ప్లస్ అగొండ వాళ్ళు ఇద్దరు అటు వెళ్తుండ్రు, మమ్మీ కోతి ఇంకా పిల్ల కోతి. అక్కడ డాడీ కోతి అయితే కిందనే ఉన్నాడు అనమాట. కదలికలు రావట్లేదు కానీ మీకు తెలీదు ఫ్రెండ్స్. ఇటు వచ్చేసింది పిల్ల కోతి. రొమ్మ సేమ్ మన లెక్కనే అనే అడ్వెంచర్స్. అగోండి అది కిందకు వచ్చింది. అది ఎటు వెళ్తుందో కూడా చూపలేకపోతున్నాం, అంతా గెంతుతుంది అది. వాళ్ళ మమ్మీ కోతి ఏమో కూర్చొని చూసుకుంటుంది, కాళ్ళు పిసుక్కుంటుంది చక్కగా. ఇవ్వండి, మీకు తెలీదు, ఫస్ట్ ఏమో ఆ చెట్టు దిగి అది పైకి వెళ్ళి కొమ్మ ఎరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి అలా పిల్లకి ఏమైందని చూడ్డానికి వెళ్ళింది. అయ్యో అగోండి పిల్ల ఇద్దరు, నాకేం కాలే మమ్మీ అని చెప్పుకోవడానికి వెళ్ళి పైన అగోండి కరెక్ట్ అక్కడ ఉన్నాయి. చెయ్యి కింద పెడుతుంది, చెయ్యి కింద పెట్టింది. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు కనబడే ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చెయ్యి కింద పెట్టింది. కావాలంటే మీకు కనబడలేదంటే వెనుకకి పెట్టి చూడండి. నేను అది రికార్డు చేయడం మర్చిపోయాను. అయితే ఆ కోతి అక్కడికి వెళ్ళి మా గేట్ దుంకి మెట్ల మీదకి వెళ్ళి టెర్రస్ మీదకి వచ్చింది ఫ్రెండ్స్. నేను చూసి భయపడ్డా ఫ్రెండ్స్. మీకు తెలుసా ఫ్రెండ్స్? అగోండి కోతి అగోండి ఇప్పుడు క్లియర్గా అగోండి అక్కడ అగోండి ఫ్రెండ్స్, చూసారా? ఎవరు మీకు ఇంత క్లారిటీగా? అయ్యో చూడండి డాడీ, అది మాత్రం బాగా అడ్వెంచరస్ ఫ్రెండ్స్. ఏం మా అన్నయ్య దగ్గరనే దుంకుతుంది. మా అన్నయ్యకి కూడా అడ్వెంచర్ అంటే ఇష్టం. అగండి అది మళ్ళీ అల్లది. అయితే ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా చెల్లి ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పండి. ఇది మీకు తెలీదు ఫ్రెండ్స్,
అక్కడ నుంచి అలా వెళ్ళి అక్కడొకటి బాగా చెట్లు అక్కడ పెంచుతున్నారు, దాని మీదకి ఎక్కి అక్కడ ఒకటి లైన్ లెక్క ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడికి ఎక్కి చెట్టు మీదకి ఎక్కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడే మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. మంకీస్ ఆ చెట్టు మొత్తం. అగోండి పిల్ల మంకీ అగోండి చూసారా ఎలా దుంకుతుందో, కనబడిందా? ఆ చెట్టు కదా, ఆ చెట్టు. సరే బాయ్, స్టే ట్యూన్, బాయ్.